అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ డిఏపిఆర్సి సో మిగతా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ అమలు చేసే పార్టీలకే ఓటు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా పాత పెన్షన్ విధానం అమలు చేసే పార్టీలకే తమకు ఓటు వేస్తామని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ శతప్రజ్ఞ ప్రకటించారు. నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆయన ఆధ్వర్యంలో పెన్షన్ సంఘర్ష్ పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా శతప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అంశం రాష్ట్ర పరిధిలో ఉందన్నారు. సో ఇటీవలే దేశంలోని కొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, తెలంగాణ కర్ణాటకలో సిపిఎస్ ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చాయన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించిన తర్వాతే బీహార్లో తమ సిపిఎస్ ఉద్యోగులకు ఆయా పార్టీలకు మద్దతు ఇస్తారన్నారు. సో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అయితే ప్రవేశపెడతామని చెప్పింది. యాక్చువల్గా కాంగ్రెస్ ఈ హామీతో కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందింది కూడా. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగింది. తెలంగాణ కర్ణాటకలో మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. అలాగే టెట్ నుంచి టీచర్లకు కేంద్రం రక్షణ కల్పించాలని చెప్పేసి ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావరావి డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లందరికీ కూడా 2 సంవత్సరాల్లో టెట్ ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో దీని నుంచి సీనియర్ టీచర్లకు రక్షణ కల్పించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరావి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. దీనికోసం విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23ను సవరించాలని, అదేవిధంగా టెట్ సిలబస్ అర్హత ప్రమాణాలను శాస్త్రీయంగా సవరించాలని ఎన్సిటిఈని డిమాండ్ చేశారు. దోమలగూడలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో చావరావి మాట్లాడారు. 23/8/2010కి ముందు నియామకమైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 15 ఏళ్ల తర్వాత హఠాత్తుగా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలంటే సీనియర్ టీచర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. దీన్ని నివారించడానికి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని కోరారు.